హలో అండి అందరికీ నమస్తే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ దగ్గరికి అయితే వచ్చేసాను, మీ ముందుకైతే వచ్చేసాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియో అనమాట. అదేంటి అంటే చికెన్ తొక్కు పచ్చడి అనమాట. చికెన్ తొక్కు పచ్చడి, నిలవ పచ్చడి అనమాట అండి. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నా స్టైల్లో నేను మీకు ఈరోజు చూపిస్తానండి. మీరు కూడా చక్కగా చేసుకొని ఎలా వచ్చింది ఏంటి అని తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చూపించేస్తాను, చూసేసేయండి. ఇకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఫస్ట్ అయితే నేను అరకిలో చికెన్ తీసుకున్నానండి. అరకిలో చికెన్ తీసుకున్నాను కదా, అది శుభ్రంగా 4-5 సార్లు శుభ్రంగా నేను కడిగి చక్కగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక బాండీలోకి అయితే వేసేసుకొని దీన్ని మనం ఫస్ట్ ఉడకబెట్టాలన్నమాట. ఉడకబెడతాకి ఫస్ట్ మనం దీంట్లోకి శుభ్రంగా వాష్ చేసుకోండి. మనం నిల్వ పచ్చడి కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి, కొంచెం ఉప్పు, మరీ ఎక్కువ కాదండి, ఎందుకంటే ముక్కకు పట్టేసింది అనుకోండి మళ్ళీ మనకి తర్వాత ముక్క అనేది మనకి తొక్కు ఒలుస్తున్నప్పుడు మనం మామూలుగా క్యాజువల్గా చూస్తాం కదా, ఉప్పు ఎక్కువ ఇవ్వడం అనిపించింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అనమాట. అందుకని ఓకేనా, 1 ఇంచు పసుపు అనమాట అండి వేసేసుకొని మనం స్టవ్ అయితే వెలిగించేసి ఫస్ట్ అయితే మనం చికెన్ని ఉడకబెట్టేసేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనకి పచ్చడి ఈజీగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది మనం ఉడకబెట్టిన తర్వాత దీన్ని పీసెస్ లాగా తీసుకోవాలన్నమాట. ఓకేనా, దీని మీద మూత కూడా పెట్టేసేసుకుందాము. ఓకే, ఫస్ట్ ఒక 5 నిమిషాలు హై మీద ఉంచండి. హై ఉంచిన తర్వాత అది కొంచెం ఉడికొచ్చిన తర్వాత సిమ్ చేసేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఇదైతే ఉడకనిద్దాము. ఒకసారి చూసుకుందామండి. ఓకే అండి, వాటర్ అంతా చక్కగా ఆవిరైపోయినాయి అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఈ చికెన్ అనేది చల్లారాలండి. వేడి మీద మనం దీన్ని అంటే చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసుకోవాలన్నమాట. ఆ స్లైసెస్ లాగా చేసుకోవాలి అంటే మనకి చికెన్ చల్లారాలన్నమాట. చికెన్ చల్లారే వరకు మనం వెయిట్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం పొరపాటున చేయకండి అండి, ఎందుకంటే కాలుతుందనమాట. సో ఇక మనకి దీంట్లో వాటర్ అన్నీ అయిపోయినాయి కదా, చూసారా, చక్కగా మొత్తం అంతా అబ్జర్వ్ చేసేసుకుందనమాట. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత వీటిని స్లైసెస్ లాగా తీసుకుందాము. ఓకేనా, ఇక ఈ లోపల ఇది చల్లారే లోపల మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన మసాలాలు చూపిస్తానండి నేను మీకు. ఇదిగోండి, రాతి పువ్వు అండి, కొంచెం 1 ఇంచి అంతే, 1 రాతి పువ్వు, 2 యాలక్కాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 అర స్పూన్ మెంతులు, 1 ఇంచి చెక్క, 5 నుంచి 6 లవంగాయలు, 1 అర స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 2 పెద్ద టీ స్పూన్ల ధనియాలండి. ఓకేనా, ఇవన్నీ చక్కగా మనం ఈ మసాలాలన్నీ చక్కగా వేపుకోవాలన్నమాట అండి. వేపుకొని మనం పొడైతే చేసి పెట్టుకోవాలి. సేమ్ చికెన్ పచ్చడి లాగేనండి, అంటే చికెన్ మన విత్ బోన్తో పట్టుకుంటాము కదా, ఆ చికెన్ పచ్చడిలోకి వేసిన మసాలాలు అనమాట. అందులో ఏంటంటే మనం కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాము, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఎక్కువ వేసుకుంటాము. దీంట్లో అవి ఏమి వేయకూడదు అనమాట. వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు అండి, దీంట్లో కూడా బాగుంటుంది. బట్ అవి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేసేయవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు అనమాట, సింపుల్గా పడుతున్నాను అనమాట. సో ఇవి చల్లారే లోపల మనం ఈ మసాలా అనేది మనం చక్కగా రోస్ట్ చేసేసుకొని చక్కగా మరీ నల్లగా మార్చేసుకోకుండా చక్కగా సింపుల్గా దోరగా వేపుకొని చల్లారిన తర్వాత ఇది కూడా మనం మసాలా పట్టి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, పచ్చడి అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ లోపల నేను ఇవి చక్కగా వేపేస్తానండి. ఇవైతే చల్లారుతూ ఉంటాయి అనమాట. ఇవి మనం చక్కగా వేపేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి కూడా చల్లారిన తర్వాత ఈ 2 చల్లారే లోపల మనం అల్లం చిల్లుల పేస్ట్ కూడా రెడీ చేసుకుందాము. అవి కూడా ఎంత అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే మనం వేపేసేసుకుందాము, ఇదైతే చల్లారనిద్దాము. ఓకే అండి, స్టవ్ అయితే వెలిగించేసేసి బాండీ అయితే పెట్టేసేసుకుందాము. బాండీ పెట్టేసేసుకొని చక్కగా ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ దినుసులన్నీ వేసేసుకొని మనం చక్కగా దోరగా వేపుకుందామండి. నేను తీసుకున్నది 1 కిలో చికెన్ అనమాట అండి. 1 కిలో చికెన్కి ఈ మసాలా చక్కగా సరిపోతుందనమాట. దీంట్లో మనం 1 స్పూన్ ఆవాలు అయితే వేసుకుందామండి, అది లాస్ట్లో వేసుకుందాము. అవి ఎందుకంటే ఊరినే వేగుతాయి కాబట్టి నేను ముందు మీకు చూపించలేదనమాట. ఇవైతే మనం చక్కగా దోరగా వేపేసేసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ పచ్చడి అయితే ఉందండి, అది వ్యూస్ కూడా మనకి బాగా వచ్చినాయి అనమాట, బాగా చూసారనమాట. సో ఇది కూడా అలాగే ఆవిరేస్తారని అనుకుంటున్నాను. ఇవైతే ఇప్పుడు మనం చక్కగా దోరగా సిమ్లోనే చక్కగా రోస్ట్ చేసుకుందాము. మాకు పవర్ అయితే లేదండి, పవర్ పోయిందనమాట. సో ఇక నేను ఇవైతే వేపేసేసుకుంటాను. మనకు చికెన్ కూడా చల్లారుతూ ఉంటుందన్నమాట.
ఓకేనా. ఇవైతే వేపేస్తాను ఇప్పుడు. ఆవాలు లాస్ట్లో వేసుకుందామండి. లాస్ట్లో వేసుకుంటే అవి ఊరినే వేగుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుందాం. ఒక స్పూన్, ఈ స్పూన్తో ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము, సరిపోతుంది. నా దగ్గర ఆల్రెడీ పిండి ఉందనమాట, ఆ పిండివి నేను వేసేస్తాను. మీకు పిండి ఉంటే ఓకే, లేకపోతే కనుక మీరు చక్కగా మామూలుగా పొడి కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఆవాలు కూడా వేసేసుకొని మీరు మన పొడి అయితే చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. ఇవైతే వేపుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మరీ ఎక్కువ వేసుకున్నా స్పైసీ ఎక్కువ అయిపోయి తినలేమనమాట అండి. మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో ఆ లెక్క ప్రకారమే మనం మసాలా వేసుకుంటే మనకి చికెన్ తొక్కు పచ్చడి అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా. హెవీగా వేసుకున్నా తినలేము, పిల్లలు కూడా ఇష్టపడరు అనమాట. సో ఇవైతే వేపేస్తానండి నేను. ఓకే, వేగిపోయినాయండి చక్కగా. వీటిని మనం ఈ బాండీలో నుంచి ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇదే బాండీలో ఉంచితే ఇంకా ఎక్కువగా నల్లగా మాడిపోతాయి అనమాట. ఇదిగోండి చూడండి, మనకి ఈ రకంగా వేగితే చాలండి. చక్కగా ఇప్పుడు మనకి చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత ఇవి మసాలా పట్టేసేసుకుందాము. ఓకేనా. ఇవి కూడా చల్లారి పెట్టుకుందాము. ఈ లోపల మనం ఏం చేద్దామంటే అల్లము, చిన్నుల్లిపాయలు చక్కగా పేస్ట్ అయితే చేసుకుందామండి. ఓకేనా. ఇవి చల్లారుతాయి. ఇటు పక్కనేమో చికెన్ కూడా చల్లారుతుంది. చికెన్ చల్లారిన తర్వాత పీసెస్ లాగా తీసుకుందాము. తీసుకొని ఇవి కూడా మసాలా పట్టుకుని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మనకు పచ్చడి ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే నిమ్మకాయలు కూడా చూపిస్తాను నేను మీకు. ఎన్ని నిమ్మకాయలు వేసుకోవాలనేది చూపిస్తాను. ఓకే. నిమ్మకాయలు 3 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అనమాట నేను. ఈ 3 నిమ్మకాయలు శుభ్రంగా కడిగి మనం రసం అయితే తీసి పెట్టుకుందామండి. ఓకేనా. 3 నిమ్మకాయలు చక్కగా రసం తీసి పెట్టుకుందాము. ఓకేనా. ఇదిగోండి 3 నిమ్మకాయలు తీసుకున్నాను. మనం తీసుకున్నది 1/2 కిలో కాబట్టి సరిపోతుందండి. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ పులుపు ఎక్కువైపు తినలేమన్నమాట. ఓకేనా. ఇవైతే నేను చక్కగా రసం తీసి పెట్టుకుంటాను. ఓకే అండి, మనకి చక్కగా మసాలా అయితే చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఫస్ట్ ఈ మసాలా పట్టుకున్న తర్వాత మనం ఈ అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి. ఇదిగోండి అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా నేను చిన్నుల్లిపాయలు అలాగే అల్లం ముక్క కూడా రెడీ చేసుకున్నాను. మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం చిన్నుల్లిపాయలు అల్లము పేస్ట్ అయితే పట్టుకుందాము. ఇవైతే ఫస్ట్ దీంట్లోకి అయితే వేసేద్దామండి. ఓకేనా. ఇవైతే మనం చక్కగా మసాలా అయితే పట్టుకుందాము. ఓకే అండి, మసాలా రెడీ అయిపోయిందండి. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడు ఇది మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని చక్కగా దీని మీద మూత పెట్టుకోండి అండి. ఎందుకంటే ఆ అరోమా అంతా పోతుంది అనమాట. మూత పెట్టకపోతే ఆ అరోమా అంతా పోతుంది కాబట్టి మనం దీని మీద మూత అయితే పెట్టేసేసుకుందామండి. ఓకేనా. ఇలా మూత పెట్టేసేసుకుందాము. నేను నిమ్మకాయ రసం కూడా తీసి రెడీగా పెట్టేసేసుకున్నానండి. ఇప్పుడు మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా పట్టేసేసుకుందాం. ఓకేనా. అది ఓకే అండి, అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. అల్లం చిల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయింది. అలాగే మనం మసాలా రెడీ అయిపోయింది. అలాగే నిమ్మకాయ రసం కూడా రెడీగా పెట్టేసేసుకున్నాము. ఇక మనం చేయాల్సింది ఏంటి, చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చికెన్ కూడా చక్కగా సన్న సన్న స్లైసెస్ లాగా తీసేసుకుందాం. చికెన్ కూడా చక్కగా చల్లారిపోయిందండి. ఇది నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఇదిగోండి ఇలా సన్న సన్న స్లైసెస్ లాగా చక్కగా ఇదిగోండి ఇలా తీసుకోవాలన్నమాట అండి. ఒక్కోటిగా ఇలాగ నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో. ఇదిగోండి ఇలా సన్నగా తీసుకోవాలండి. ఇదిగోండి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా తీసుకోవాలండి. అన్నీ కూడా ఇలా తీసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. అర్థమైందా మీకు. చక్కగా సన్నగా, మరీ ఓకే చీలికలాగా అవసరం లేదండి, మనం మీడియంగా తీసుకుంటే సరిపోతుందన్నమాట. మా పెద్దబాబుకి చాలా ఇష్టం అండి పచ్చడి అంటే. మనకి ఆర్డర్ కూడా వచ్చిందండి, 1 కిలోకి చేయాలి. బోన్లెస్ 1 కేజీ వచ్చింది. అలాగే విత్ బోన్తో 1/2 కేజీ ఆర్డర్ అయితే వచ్చిందండి, చేయాలన్నమాట. ఇదైతే ప్రజెంట్ ఇప్పుడు మా పెద్దబాబు కోసం అయితే చేస్తున్నాను. మమ్మీ నేను కాలేజీకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను మమ్మీ, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను చేయి మమ్మీ అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. సరే నాన్న తప్పకుండా చేస్తానని చెప్పేసి ఈరోజు అయితే చేస్తున్నాను అనమాట. అలాగే మన వ్యూవర్స్కి వీడియో కూడా అయిపోతుంది కదా, అలాగే వాళ్ళకి కూడా మనం పరిచయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగన్నీ స్లైసెస్ లాగా తీసుకుందామండి మనం. ఓకేనా. అన్నీ తీసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, చూసారా ఇదిగోండి చికెన్ అండి. ఇలా చక్కగా సన్నటి స్లైసెస్ లాగా ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సామాగ్రి అంతా రెడీ అయిపోయిందండి. చికెన్ చక్కగా నేను ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా ఇట్లా తీసేసుకున్నాను. ఇది చేస్తాకే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అనమాట. సో ఓపిక్గా చేసుకోవాలన్నమాట.
ఇంక ఇక్కడ చూస్తే మనం ఇది పచ్చికారం అండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అనమాట. పచ్చికారం ఇది. దీంట్లో ఏమీ వేయలేదనమాట నేను. పచ్చికారము, అలాగే సాల్టు, అలాగే నిమ్మరసము, అలాగే మన మసాలా రెడీ అయిపోయింది. అలాగే అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా అన్నీ ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. ఇక మనం చక్కగా చట్నీ అయితే మన చికెన్ తొక్కు పచ్చడి అయితే రెడీ చేసుకుందాం. ఓకేనా? బాండీ తెచ్చేసుకొని పొయ్యి మీద పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకొని టక చేసేసుకుందాం. ఓకే, అయితే వెలిగించేసేసుకొని బాండీ అయితే పెట్టేసేసానండి. ఇప్పుడు బాండీ వేడైన తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకుందామండి. ఓకేనా? బాండీ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం అండి. బాండీ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసేసుకుందామండి. డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం దగ్గరగా మనం 1/2 కిలో పైన వేసుకుందామండి. మనకు నిల్వ కూడా ఉండాలి కాబట్టి ఇంకొక ప్యాకెట్ చీల్ చేసుకొని వేసుకుందాము. ఒక 1/2 కిలోకి వేసుకున్నా కదండి, ఇంకొక 100 గ్రాములు అయితే వేసుకుందాము. ఓకేనా? దగ్గరగా 1/2 కిలోకి తక్కువ అనమాట. చాలండి, సరిపోతుందనమాట మనకి. ఇంకొంచెం వేసుకుందాము, ఎందుకంటే మనకి పచ్చడి మీద ఆయిల్ పైకి తేలాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ కాగనిద్దామండి. మీరు బ్రాండు మనం కొంతమంది ఏమంటారంటే పర్టికులర్గా విజయానే వాడాలని చెప్పేసి అని అంటారు. ఇవి మన సన్ఫ్లవర్ అయినా వాడుకోవచ్చు, అలాగే శనగ నూనె అయినా వాడుకోవచ్చు. మనం చేసుకునేది పచ్చళ్ళు కాబట్టి శనగ నూనె అయితేనే పచ్చళ్ళకి బాగుంటుంది అనమాట అండి. లేదు ఇప్పుడు మనకి ఇది ఎట్లాగో నిలవ ఉండదు, అలాగని చెప్పేసి అని మీరు పర్టికులర్గా అదే వాడాలని చెప్పి రూల్ ఏమీ లేదండి. మనం ఫ్రీడమ్ అన్నా వాడుకోవచ్చు, అలాగే మన విజయ శనగ నూనె అయినా వాడుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫ్రీడమే తీసుకున్నానండి. ఫ్రీడమ్ ఆయిల్తోనే పడుతున్నాను అనమాట నేను. ఇప్పుడు మనకి ఆయిల్ వేడవ్వాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ చక్కగా చిన్న ముక్కలుగా చేసుకున్న ఈ చికెన్ని ఫ్రై అయితే చేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ చక్కగా కాగిందండి మనకి. ఇప్పుడు మనం చక్కగా మనం స్లైసెస్గా చేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని చక్కగా దీంట్లోకి మెల్లిగా వేసుకుందామండి. వావ్, నేను చేసేది 1/2 కిలో చికెన్ అనమాట అండి. ఓకే, దగ్గరుండి చక్కగా కలుపుకుంటూ వేపుకుందామండి. హడావుడిగా కలిపేసేసేవద్దండి. వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఆగండి. ఓకేనా? కొంచెం అది ఆయిల్ పట్టుకోవాలి కదా, ఆగిన తర్వాత మనం కలుపుకుందాం. ఓకే, మరీ నల్లగా మార్చేసుకోవద్దు, అలాగని చెప్పేసి మరీ వేయకుండా వేసుకోవద్దండి. చక్కగా మన బంగారపు రంగు వర్ణం వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు కొంచెం నిలవ కావాలి అనుకుంటే. ఓకే, మరీ బాగా క్రిస్పీగా వేపేసినా మనకి ఆ పంటి కింద అది ఒక రకమైన అనీజీ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో మీరు దయచేసి మరీ అంత నల్లగా బాగా క్రిస్పీగా వేపేసేసుకోవద్దండి. ఓకేనా? ఇప్పుడు మనం కొంతసేపు ఇలా వదిలేసేద్దాము, వేగనిద్దాము. ఓకే, చూసుకుందామండి ఒకసారి మన చికెన్ పీసెస్ ఎంతవరకు వేగినాయి అనేది. వేగుతున్నాయి అనమాట. జాగ్రత్తగా కలుపుకోవాలండి, దగ్గరకు పడుతుందనమాట. చాలా టెంప్ట్గా ఉందన్నమాట. అదిగోండి, వేగాలండి, చక్కగా వేగనిద్దాము. ఇంకొంచెం వేగనిద్దామండి. ఇంకొంచెం వేగిన తర్వాత మనం అల్లం చిల్లిపాయ పేస్టు, దీంట్లో వేయాల్సిన సామాగ్రి అంతా వేసేసుకుందాం. ఓకేనా? మళ్ళీ చెప్తున్నానండి నేను మీకు. ఇదిగోండి, కారం తీసుకున్నాను, పచ్చికారం అనమాట. పచ్చట్లోకి మనం పచ్చికారమే వాడాలి. అలాగే సాల్ట్ అనమాట. ఓకేనా? అలాగే మసాలా రెడీ చేసి పెట్టేసేసుకున్నాను. అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టేసేసుకున్నాను. ఓకేనా? అలాగే నిమ్మరసం కూడా. నిమ్మరసం అనేది మనం లాస్ట్కి వేసుకుంటామండి. పచ్చడి చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఉప్పు తగినంత వేసుకోండి, ఎక్కువ వేసేసుకోవద్దు. నేను తీసుకున్నది 1/2 కిలో చికెన్ అండి. 1/2 కిలో చికెన్ని నేను శుభ్రంగా చక్కగా నీట్గా వాష్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసేసుకున్నాను. ఉడకబెట్టేసేసుకొని ధనియాలు, అలాగే మిరియాలు, అలాగే జీలకర్ర, మెంతులు, అలాగే మరి ఏమో యాలుక్కాయలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని నేను చక్కగా మసాలా అయితే వేపేసేసుకొని మసాలా రెడీ చేసి పెట్టేసేసుకున్నాను. అలాగే అల్లం చిల్లిపాయ కూడా మీరే చూసారుగా, పేస్టు ఫ్రెష్గా పట్టి అయితే పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? నేను మీకు ఇందాక ఆవాల గురించి చెప్పాను కదండి. ఇదిగోండి ఆవాలు, నా దగ్గర పొడి ఉందన్నమాట. అది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి పొడి. ఈ పొడి నేను మొన్న మామిడికాయ పచ్చడి పట్టినప్పుడు ఆ పచ్చడిలోకి అని చెప్పేసి పట్టి పెట్టుకున్నాను. ఇది వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు ఇది ఇంకొంచెం వేగనిద్దామండి. వేగిపోయింది, ఇంకొంచెం వేగనిద్దాం. ఓకే, ఇంకొంచెం వేగితే మనకి
కొంచెం ఇంకా బంగారపు రంగు వర్ణం రావాలన్నమాట. ఓకేనా? ఓకే అండి, మనకి చక్కగా ఇదిగోండి బంగారపు రంగు వర్ణం వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కొంచెం ఈ చికెన్ పీసెస్ అనేవి కొంచెం ఇలా సైడ్కి చేసుకొని మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుందామండి. ఫ్రెష్గా పట్టి రెడీగా పెట్టుకున్నాను నేను. ఇదిగోండి చక్కగా వేసేసుకుందాము. సరిపోయిందండి నేను పట్టిందంతా చక్కగా. రెండు స్పూన్లు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది కొంచెం కలిపేసేసుకుందాము. మళ్ళీ ఇప్పుడు ఈ చికెన్ తీసి సపరేట్గా మీరేమీ వేపాల్సిన పనేం లేదండి. చికెన్తో పాటు చక్కగా అది కూడా వేగుతుంది. అలాగే ముక్కకి ఆ స్లైసెస్కి ఆ అల్లం చిల్లిపాయ అరోమా అనేది కూడా పడుతుంది అనమాట. మీరు మళ్ళీ పక్కగా తీసుకొని మళ్ళీ ఇది వేపి మళ్ళీ చికెన్ వేసుకుని అంత ప్రాసెస్ ఏం అవసరం లేదు. ఓకేనా? మనం గట్టిగా 2 స్పూన్లు అయితే వేసుకున్నామండి అల్లం చిల్లిపాయ పేస్ట్. ఓకేనా? ఇది కొంచెం వేగనిద్దాము. ఇక ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. సిమ్ చేసేసుకోవాలి. ఈ టైంలో హై పెట్టుకున్నారనుకోండి మొత్తం ఆడిపోతుంది అనమాట. దయచేసి మీరు హై పెట్టుకోవద్దండి. సిమ్ చేసేసుకొని ఇక సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చక్కగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు అల్లం చిల్లిపాయ కూడా వేగిన తర్వాత మనం స్టవ్ అనేది కట్టేసేసుకుందామండి. ఎందుకంటే మనకి కారం అనేది స్టవ్ కట్టిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. మనకి పచ్చడి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. మనం స్టవ్ వెలిగించి ఉన్న తప్పుడే వేసేసుకున్నాం అనుకోండి ఆ రంగు అనేది పోతుంది అనమాట. ఓకేనా? మసాలా ఏంటంటే మనం ముందే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం అది స్టవ్ ఆపేసిన తర్వాతే మనం వేసుకుందాం. ఓకే? ఇప్పుడైతే కొంచెం సేపు మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేగనిద్దామండి. చూసారండి అప్పుడే మన పచ్చడి ఎంత అందంగా కనిపిస్తుందో కదండి. చెప్పండి, మీరే చెప్పండి కమెంట్లో. ఓకేనా? ఇది కొంచెం సేపు వేగనిద్దామండి. ఓకే ఓకే అండి, మనకి అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసేసుకుందామండి. ఓకేనా? స్టవ్ ఆపేసేసుకొని మిగతా స్పైసెస్ అన్నీ వేసేసుకుంది. ఇది చూడండి స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఆపేసేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కారం అయితే వేసుకుందామండి. ఇదిగోండి 1 2 ఇంకొక స్పూన్ వేసుకుందాం. 3 స్పూన్లు వేద్దామండి కారము. ఓకేనా? 3 స్పూన్లు కారం వేసుకుందాము. ఇది ఒకసారి ఇలా కలిపేసేసుకుందాము. మూడు స్పూన్లు కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇలా కలిపేసేసుకొని ఇంకొకసారి మనం ఇప్పుడు మసాలా వేసేసుకుందామండి. మనం ముందే పట్టి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాము. ఇదిగోండి ఆవు పిండి కూడా నేను దీంట్లో వేసాను. ఇప్పుడు ఇది కూడా మనం వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా మనం చక్కగా కలిపేసేసుకుందాం. వావ్, అరోమా ఈజ్ సో బ్యూటిఫుల్ అండి. మళ్ళీ కొంచెం ఇలా కలిపేసేసుకుందాము. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాము. మనం ముందే పట్టి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. ఓకేనా? సాల్ట్ మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. ఇదిగోండి నేను ఇది వేస్తున్నానండి. స్పూన్కి తక్కువ అనమాట, 1 టీ స్పూను. ఈ స్పూన్కి తక్కువ వేస్తున్నాను. ఇదిగోండి ఇంత వేస్తున్నాను. మళ్ళీ మనం చూసుకొని వేసుకుందామండి. ఎందుకంటే ఎక్కువ వేసేసా. ఎందుకంటే మనం చికెన్ ఉడకబెట్టేటప్పుడు కూడా మనం వేసాం, గుర్తుందా మీకు? అది గుర్తుపెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. ఇదిగోండి పసుపు. ఎందుకంటే మన పచ్చడి అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే మన నిల్వ పచ్చళ్ళు చేసుకుంటున్నప్పుడు మనకు ఆయిల్ అనేది పచ్చడి మునిగిపోయేంత ఆయిల్ అయితే మనం వేసుకోవాలన్నమాట. మీరు మాత్రం అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇది కలిపేసేసుకుందామండి. 1 స్పూను ఉప్పే వేసానండి నేను. మళ్ళీ చెప్తున్నాను, 1 స్పూన్ ఉప్పే వేసాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇది కొంచెంసేపు అలా వదిలేసేసేద్దామండి. వదిలేసిన తర్వాత కొంచెం చల్లారింది అని అన్నప్పుడు మనం నిమ్మరసం అయితే వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు కొంచెంసేపు ఇది ఇలా వదిలేసేసేద్దాం. ఓకేనా? అబ్బా అబ్బా అసలు అరోమా ఎంత బాగుందండి. అసలు అబ్బా నాకైతే ఇప్పుడే వేసుకొని తినేయాలి అనిపిస్తుంది. ఇక చూసారా ఉడుకుతుందండి. మనం కట్టేసిన తర్వాత కూడా ఉడుకుతుంది. మీకు దగ్గరగా ఇదిగో చూడండి. మనం అదే సిమ్లో ఉంచేసుకొని మనం కారము ఈ మసాలాలన్నీ వేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది అనమాట. అందుకనే దయచేసి కట్టేసిన తర్వాత మనం కారము మసాలా ఇవన్నీ వేసుకుంటే ఆ వేడికి అవి కూడా చక్కగా ఆ చికెన్ పీసెస్కి అనేవి పడుతుందన్నమాట. ఓకేనా? ఇదిగోండి చూడండి
అబ్బాబ్బాబ్బా ఏం అందంగా ఉందండి. అసలు నాకైతే నోరూరిపోతుంది, వేసుకొని తినేయాలన్నంతగా అనిపిస్తుంది అనమాట. బట్ మనం చల్లారనిద్దాం. ఓకే, చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా. మా పెద్ద బాబుకి ఉప్పు అయితే చూపించానండి, వాడు చాలలేదు అని చెప్పేసి అన్నాడు. మనం 1 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ అయితే వేసుకుందాం. ఓకే, ఉప్పు విషయంలో జాగ్రత్తగా, ఇదిగోండి 1/2 స్పూన్ వేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకుందాం. ఓకేనా, పక్కన పెట్టేసేసుకొని తర్వాత నిమ్మరసం అయితే యాడ్ చేసుకుందాం. వాడు నాకు ఇప్పుడే పెట్టేసి మమ్మీ అన్నంలో అని చెప్పేసి అంటున్నాడు. నాకే టెంప్ట్గా ఉందండి అసలు చూస్తుంటే. ఇక వాడు అడగడంలో ఏంటి ఆశ్చర్యం చెప్పండి. ఇదైతే మనం వదిలేసేసేద్దాము. వదిలేసిన తర్వాత చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుందాం అండి. మన చికెన్ తొక్కు పచ్చడి ఎలా ఉందో చూసుకుందామా. వావ్, వాటే అరోమా అండి, అసలు ఎంత బాగుందో అరోమా. అయితే చల్లారిపోయిందండి, చక్కగా చల్లారిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇదిగోండి నిమ్మకాయ రసం నేను ముందే మీకు చూపించాను కదా, జాగ్రత్తగా వేసుకోండి. హడావుడిగా చల్లారక ముందే వేసేసుకున్నారనుకోండి పచ్చడి టేస్ట్ మారిపోతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇది వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం చక్కగా అంతా కలిపేసేసుకొని నీట్గా. మా బాబు మమ్మీ ఎప్పుడు పెడతావు అంటున్నాడు. ఇప్పుడు ఇది చక్కగా కలిపేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని చక్కగా తినేసేయవచ్చండి. ఏం నిలవే ఉండవసరం లేదు. ఇప్పుడు కూడా మనం చక్కగా వేడి అన్నంలోకి వేసుకొని తినేసేసేయవచ్చు. అక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం పచ్చళ్ళు ఏం చేసుకున్నా ఆయిల్ అనేది పచ్చడి పైకి తేలాలన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. నిల్వ పచ్చళ్ళకి ఆయిల్ అనేది పైకి తేలాలి. ఓకేనా. ఇప్పుడు నేను దగ్గరగా 1/2 కిలో సుమారు వేసానండి. నేను తీసుకున్నది 1/2 కిలో చికెన్ అనమాట. 1/2 కిలో చికెన్కి మీకు మసాలాలు కూడా అన్నీ చూపించాను. 2 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకున్నాము. అలాగే 1 చిటికెడు పసుపు ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాము. అలాగే తర్వాత మళ్ళీ వేసుకున్నాము. అన్నీ జాగ్రత్తగా వేసుకొని చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకేనా. ఓకే అండి, చూసారా మన చికెన్ తొక్కు పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఎంత బ్రహ్మాండంగా ఉందండి అసలు. ఇప్పుడు ఇది మనం చక్కటి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక గాజు సీసాలోకి తీసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. ఒక దగ్గర ఒక 15 రోజుల వరకు బ్రహ్మాండంగా తినొచ్చు అనమాట. ఇది మాకు 15 రోజులు కాదు కదా, వారం రోజులు కూడా రాదండి. అంత ఇష్టం అనమాట మా పెద్దబాబుకి అయితే. సో ఇకైతే ఈరోజు వీడియో అయితే ఇదండి. చికెన్ పచ్చడి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది విత్ బోన్తో పట్టిన ముక్కలతో పట్టిన చికెన్ పచ్చడి అనమాట. ఇదేంటి అంటే చికెన్ తొక్కు పచ్చడి అనమాట. సో ఓకేనా. ఎంత టేస్ట్గా ఎంత హెమీగా చూసారా ఆయిల్ ఎట్లా తేలుతుందో ఇట్లా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు ఇది మా పెద్దబాబుకి అయితే పెట్టేస్తాను. వాడు నన్ను అసలు ఊపిరి ఆడనివ్వట్లేదు. సో చూసారు కండి, ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇలాగే మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అంతవరకు అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ.